అసలు నాకు ఇవాటి కూడా మీరు అడుగుతారు ప్యాషన్, నాకు అంత ప్యాషన్ ఇప్పుడు కూడా అంత ప్యాషన్ కాదు. హానెస్ట్లీ ఇష్టపడతాను, కదిలిపోయి అమ్మ అసలు అటు ఇటు మోయిపోవడం ఉండదు. ఇది కూడా ప్రొఫెషనల్గా ఒక అవకాశం వస్తే చేయడం, అట్లా వెళ్తున్నాను. సో అలా 19 జనవరి నుంచి ఇంకా నేను F2 సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా అవకాశాలు వచ్చేసాయి. ఎలక్షన్స్ రాబోతున్నాయి 2019 జూన్లో. నాకు ఏ ఎలక్షన్ డ్యూటీ వేస్తే ఇంక లీవులు కూడా దొరకవు. అందుకని 19 జనవరి నుంచి లీవ్ పెట్టి బయటకు వచ్చి 21లో వన్స్ ఫర్ ఆల్ విఆర్ఎస్ తీసుకుని పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగం రామ్. అసలు ఫస్ట్ ఆపర్చునిటీ మూవీస్లో ఎలా వచ్చింది చెప్పండి. కళ్యాణ్ కృష్ణ గారు ఎలా వచ్చింది? ఎలా ఏం లేదు, ఒకరోజు ఆఫీస్లో ఉండగానే ఐ వాజ్ PDDRD వైజాగ్, కరెక్ట్, మహిళా సంఘాలు అవి చూసి మంచి యాక్టివ్గా పనిచేస్తున్న రోజుల్లో సురేష్ అని ఒక ఈనాడు జర్నలిస్ట్ ఉండేవారు. ఆయన తమ్ముడు కళ్యాణ్ కృష్ణ, వాళ్ళ అన్నయ్య కన్నబాబు అని మినిస్టర్, వీళ్ళందరూ నాకు మిత్రులు. ఫోన్ చేశారు, గంగవరం పోర్టులో చిన్న వేషం చేయాలి, పోర్టు చైర్మన్ రోల్ అని. చాలా చిన్న వేషం, ఒక 20 సెకండ్లు జగవత్ బాబు గారికి షేక్ హ్యాండ్ ఇచ్చే వేషం. అది చేసేసి వదిలేశాను అంతే. అది ఫస్ట్ సినిమా, కానీ ఎఫెక్టివ్గా ఫస్ట్ సినిమా అంటే మాత్రం మహానుభావుడు. మారుతి గారు ఏదో పని మీద వైజాగ్ రావడం, ఆయనకి నేను ఏదో చిన్న హెల్ప్ చేయడం, ఆయన వేషం ఇచ్చాడు. నేను చేసిన సహాయానికి ఆయనకి ఏదో ల్యాండ్ డీల్ ఏదో ఉంటే కొంచెం హెల్ప్ చేసి పెట్టాను యాజ్ పార్ట్ ఆఫ్ మై జాబ్. మారుతి గారు వేషం ఇచ్చారు మహానుభావుడులో. దట్ వాజ్ ద ఫస్ట్ జెన్యూన్ రియల్గా సినిమా వేషం అంటే అది. అంటే రారండి వేడు చూద్దాంలో కనిపించాను. క్లారిటీయా అండి, ఇప్పుడు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆపేసేసి గురుగారు చెప్పారు, సో అక్కడి నుంచి బయటకు వచ్చేయాలి, అప్పటికి కూడా సినిమా ఎక్కడికి వెళ్ళాలి అన్న థాట్ ఉంది. అసలు మర్చిపోయాను గురుగారు చెప్పింది. గురుగారు చనిపోయారు చెప్పిన తర్వాత అలర్ట్ చేయడానికి గురుగారు కూడా లేరు. నేను మర్చిపోయాను ఏం జరిగింది. ఆపర్చునిటీ రావడమే అదొక డెస్టినీ, అంతే, అదొక డెస్టినీ అంతే. అది మరి గురుగారు ఇచ్చారేమో అనుకుంటాం. మారుతి గారు ఫస్ట్ కళ్యాణ్ కృష్ణ గారి రూపంలో సినిమా కేసు చూడడం అలవాటు. అసలు ఇదేంటి కెమెరా చెప్పడం, అప్పటి వరకు అసలు సినిమాలు చూస్తారు. చూడడం అంటే మామూలు చూడడం కాదు, ఇంకా అన్నీ అయిపోతే ఒక వేరే ప్రేమ అని ఒక డబ్బింగ్ సినిమా ఆడుతుంటే దానికి వెళ్ళిపోతాను. అంటే చిన్నప్పటి నుంచి సినిమా ప్రతిరోజు, అంటే సినిమా అంటే చెప్తాను, రేపు సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ కాదు, హిస్టరీ మెయిన్స్ ఎగ్జామ్. ఇవాళ ఆపద్బాంధవుడు రిలీజ్ అయింది, చిరంజీవి గారి సినిమా. వెళ్ళిపోయాను.